అనదర్ బ్రేకింగ్ న్యూస్. కడప జిల్లా ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని రియల్ టైమ్ గవర్నెన్స్ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. కాసేపట్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది. కడప జిల్లాలోని టీ సుండుపల్లి, రాజంపేట, ఓబులవారిపల్లిలో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. ఒంటిమిట్టలో కోదండరాముని కళ్యాణోత్సవానికి అంతా సిద్ధమైన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాలు ఉండటంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆర్టీజీఎస్ హెచ్చరికలతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఒంటిమిట్ట దేవాలయం దగ్గర మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. రాజు, ఈరోజు ఒంటిమిట్టలో కళ్యాణోత్సవం ఉంది. ఈ పరిస్థితుల్లో లేటెస్ట్గా వచ్చినటువంటి కాజన్ ఫ్రమ్ ఆర్టీజీఎస్ పిడుగులు పడే ప్రమాదం ఉంది ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో అని చెప్పేసి. సో ఈ హెచ్చరికల నేపథ్యంలో ఏమైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారా ఆల్రెడీ? సురేష్, ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఇక్కడికి దాదాపుగా 1,00,000కు పైగా జనం భక్తులు ఇక్కడికి వచ్చి హాజరయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతమంతా కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పిడుగులు పడే పరిస్థితి ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ అవ్వడంతో ఇక్కడ ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఇప్పుడు చూస్తున్నాం, మధ్యాహ్నం నుంచి కూడా ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉండడంతో పాటు వడగాల్పుడు విపరీతంగా వీచాయి. దీంతో పాటు ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు వడగాలుల వీయడం కొనసాగుతూనే ఉంది. నిన్నంతా కూడా కడప జిల్లాలోని రాయచోటి, వీరభద్ర తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వడగాలులతో కూడిన వర్షాలు కురియడంతో పాటు ఈ ఒంటిమిట్టలో కూడా వడగాలులతో కూడిన వర్షం కురియవచ్చు, అలాగే వడగళ్ల వాన కురియవచ్చు అనే సమాచారం ఉంది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వారు నివేదిక ప్రకారం ఇక్కడ ఒంటిమిట్ట ప్రాంతంలో కళ్యాణం జరిగే ఈ ప్రాంగణంలో పిడుగులు పడే పరిస్థితి ఉందనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో గత ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉండింది. కేవలం కళ్యాణం ప్రారంభమయ్యే ఒక గంటకు ముందు ఇక్కడ భారీ ఎత్తున వర్షం పడడంతో పాటు వడగండ్ల వాన కురియడంతో దాదాపు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కళ్యాణం తిలకించడానికి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల కింద పడి దాదాపు 5 మంది చనిపోయారు, 54 మంది తీవ్రంగా గాయపడడం జరిగింది. ఈ సంఘటనను అప్పటి ప్రభుత్వము అలాగే ముఖ్యమంత్రి సీరియస్గా తీసుకొని ఇక మీదట ఒంటిమిట్ట ప్రాంతంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకూడదు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి కానీ జరగకూడదు అనే పరిస్థితి అనే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న చలువ పందిళ్ళు అలాగే జర్మన్ తరహాలోని ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశారు. గాలి వానలకు సైతం తట్టుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జర్మన్ టెక్నాలజీతో రూపొందించిన షెడ్లను ఏర్పాటు చేయడం. అయినా కూడా పిడుగులు పడే పరిస్థితి ఉండడంతో ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇళ్లలో సురక్షితంగా ఉండాలి, అలాగే బయట కానీ చెట్ల కింద కానీ ఇతర షెల్టర్స్ కింద కానీ ఉండకూడదు అనే హెచ్చరికలు జారీ చేయడంతో ఇక్కడికి కళ్యాణ వేదిక వద్దకు వచ్చిన అంటే జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. గత ఏడాది జరిగిన ఈ ప్రమాదం అయితే ఆ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం అప్రమత్తమై భారీ ప్రాణ నష్టంని కాపాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఇతర ఏ నష్టం జరగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడే టీటీడీకి సంబంధించిన ఈవో అనిల్ సింఘాల్కు కూడా ఈ సమాచారం రావడంతో ఆయన కూడా అన్ని విభాగాలను కూడా అలర్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఉన్నటువంటి వర్షం రావడంతో పాటు వడగళ్ల వాన కానీ పిడుగులు పడే పరిస్థితి కానీ ఉంటే
వాటి నుండి ఎలా బయటపడాలి, ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపైన స్థానికంగా ఉన్న అధికారులతో పాటు కొంతమంది పోలీసు అధికారులతో కూడా ఆయన చర్చిస్తున్నారు. వేదిక వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ భారీ వర్షం వస్తే భక్తులు ఈ జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన షెడ్ల కిందనే ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా అంటే ఆ షెడ్ల కిందనే కాకుండా బహిరంగంగా కూడా చాలామంది అంటే 1,00,000కు పైగా భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులందరూ కూడా సాయంకాలం వేళలో చల్లగా ఉంటుంది కాబట్టి బయట ఉండే అవకాశం ఉంది. వారిపైన ఒకవేళ పిడుగులు పడే వర్షం కానీ అటువంటి పెద్ద జోరు వాన పడితే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపైన కూడా స్థానిక అధికారులతో ఈఓ అలాగే జేఈఓ లక్ష్మీకాంతం కూడా చర్చిస్తున్నారు. దీంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే గవర్నర్ నరసింహన్ వస్తున్న క్రమంలో ఇక్కడ వారికి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించిన వ్యవస్థను కూడా పటిష్టంగా ఉండే విధంగా చూస్తున్నారు. దీంతోపాటు కళ్యాణం సవ్యంగా జరగడంతో పాటు కార్యకర్తలు తొక్కిసలాట లేకుండా గత ఏడాది తొక్కిసలాటతో పాటు షెడ్లు కూలిపోవడంతోనే ప్రమాదం జరిగింది. అటువంటి తొక్కిసలాట లేకోకుండా ఒక క్రమ పద్ధతిలో భారీగా ఇక్కడ బారికేడ్లు నిర్మించడం జరిగింది. పోలీసు వ్యవస్థతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలను కూడా వినియోగించడం జరుగుతుంది. వీరందరినీ అంటే జనాన్ని క్రమబద్ధీకరించేందుకు ఏదైనా విపత్తు జరిగితే దాని నుంచి తప్పించుకుని బయటపడేందుకు కూడా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం కళ్యాణ వేదిక వద్ద ఉన్నాము. ఈ కళ్యాణ వేదికకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన పూలతో పాటు పుష్పాలు అలాగే ఫలాలతో పాటు ప్రత్యేకమైన అలంకరణలు చేశారు. ఈ అలంకరణలకు ఎలాంటి విఘాతం కలగకుండా అలాగే ఎటువంటి తాకిడి లేకుండా ఇక్కడ సవ్యంగా ఈ క్రతువు సాగిపోయేటట్లు ఇక్కడి అధికారులు ఏర్పాటు చేశారు. కళ్యాణాన్ని సక్రమంగా జరిగేటట్లు ఆలయ టీటీడీ అధికారులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం జిల్లా కలెక్టర్ అందరూ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ముఖ్యమంత్రి అంటే విఐపి అతిథులు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో వారు కూర్చునేందుకు కూడా ప్రత్యేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను డాలర్ శేషాద్రి గారు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఇటువంటి పుణ్య కార్యక్రమము ఈ ఒంటిమిటలో జరుగుతోంది. ఈ కార్యక్రమం ఎంత వైభవంగా జరుగుతుంది మీ మాటలో చెప్పండి. ఇప్పుడు మనం గత 4 ఏళ్ళుగా చూస్తున్నాము. టీటీడీ తీసుకున్నాక కళ్యాణోత్సవం మొదట ఈ గుళ్ళో లోపల జరిగింది, తర్వాత గుడి బయట జరిగింది. టీటీడీ తీసుకున్నాక ఇంత పెద్ద 100 ఎకరాల్లో కళ్యాణోత్సవం వైభవోత్సవంగా జరుగుతూ ఉంది, చూస్తున్నాము. అదే ప్రకారమే ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి మార్పులు ఉంది. యాత్రికులకు భక్తులకు ఫెసిలిటీస్ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ సంవత్సరం ఇంకా బాగా, పోయిన సంవత్సరం వర్షం పడిన దృష్ట్యా ఈ సంవత్సరం ఈవో గారు చాలా శ్రమపడి ఆ వర్షం వచ్చినా కూడా మనం తట్టుకునేదానికి వీలైనట్లుగా ఆయన ఏర్పాట్లు చేసినారు. చాలా సంతోషం. ప్రధానంగా గత ఏడాది వర్షం కారణంగా షెడ్లు కూలిపోవడం, 5 మంది చనిపోవడంతో పాటు 54 మంది గాయపడ్డారు. వాటినన్నిటినీ ఎదుర్కోవడానికి ఏ రకమైన వ్యూహాన్ని టీటీడీ అవలంబించింది? పటిష్టమైన చర్యలు ఏ విధంగా ఉన్నాయి? 5 మంది చనిపోయింది ఇక్కడ ఈ ఏరియాలో కాదు, ఎక్కడో బయట విలేజ్లో జరిగింది. కానీ ఈ శ్రీరామనవమి ఈ కళ్యాణం జరిగిన ఏరియాలో కాదు. పోయినసారి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద స్తంభాలు, ఎలక్ట్రిక్ స్తంభాలు అన్నీ పెట్టారు, అవన్నీ కూలింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి అంత పెద్ద ఫ్లెక్సీలు లేకుండా, ఎలక్ట్రిక్ స్తంభాలు లేకుండా చాలా తక్కువ లెవెల్లో వీలైనంత వరకు ఎంత కావాలనో అంతవరకు పెట్టి ఈసారి అరేంజ్ చేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ క్రతువు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమి? ఈ కళ్యాణం నిర్వహించడం ద్వారా లోకానికి సమాజానికి ఏ రకమైన మేలు జరగదు? చాలా ఊర్లలో అంతా శ్రీరామనవమి రోజే కళ్యాణోత్సవం చేస్తారు, అది ఆనవాయితీ. కానీ ఇక్కడ ఒంటిమిట్టలో ఆనవాయితీ ఎవరంటే పౌర్ణమి చంద్రుడు వెన్నెల్లో జరగాలని ఇక్కడ నైట్ పెట్టుకున్నారు. అదే ప్రకారం మనం కూడా దేవస్థానం తీసుకున్నా కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. శ్రీరాముల వారి కళ్యాణం చూసిన వాళ్ళకి, ఈ విన్న వాళ్ళకి అందరికీ స్వామివారి అనుగ్రహం ఉంటుందని తలుస్తుంది.
అత్యంత వైభవంగా జరగబోయే ఈ కళ్యాణ ఉత్సవానికి ప్రత్యేకమైన ఏర్పాట్లను చేయడం జరిగిందని డాలర్ శేషాద్రి చెప్తున్నారు. అలాగే గత ఏడాదిని దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు జరగకుండా నివారించడంలో భాగంగా భారీ ఫ్లెక్సీలను అలాగే ఇక్కడ భారీ లైట్లను ఎత్తుగా ఉన్న లైట్లను ఏర్పాటు చేయడం వల్ల గత ఏడాది రహదారికి దగ్గరగా అంటే కళ్యాణ వేదికకు దూరంగా రహదారికి దగ్గరగా జరిగిన ప్రమాదమని ఆ ప్రమాదంలో అప్పుడు చనిపోవడం జరిగింది కానీ ఈ ప్రాంగణంలో చనిపోలేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు అటువంటి సంఘటనలేవి జరగకుండా ప్రత్యేకమైన చర్యలను ఈఓ గారు తీసుకోవడం జరిగిందని చెప్పేసి డాలర్ శేషాద్రి చెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం మనము ఇక్కడంతా కూడా వాతావరణం కొంత చల్లగా మారింది. దీంతోపాటు గాలులు వీస్తున్నాయి. మరి వాతావరణం కొంత ప్రకృతి ప్రతికూలిస్తే మటుకు ఇబ్బందులు జరిగే పరిస్థితి అయితే ఉంది. వడగాడుపులు వడగళ్ల వానలు కురిసే ప్రమాదం కూడా ఉంది అనేది మనకున్న సమాచారం. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు విజయవాడ స్టూడియో. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు.